మా కోవిడ్ ఇంటికి ఒక వారం సరిపోయిన సరుకులు కూరగాయలు అన్ని తీసుకుని వెళ్ళినా గానీ మళ్ళీ ఇలా రోజులో ఒకసారి పక్క అయితే రావాలి. అలాగైతే ఉంటది మా కోవిడ్ ముస్లాంతో ఈ వారం. నిన్న తెల్లగడ్డలు లేవని పంపించింది, ఈ రోజు ఎర్రగడ్డలు తీసుకుని రాపని పంపించింది. ఇవి వచ్చేసి వైట్ ఆనియన్ ఇవి తీసుకుని రాపని చెప్పింది. నిన్న వచ్చినప్పుడు ఈ తెల్లగడ్డలు అయితే తీసుకుని వెళ్ళినా, ఇవి కాదనమాట ఈ పక్కన ఉన్నాయి చూసినారా చిన్నవి, ఇవే తీసుకుని వెళ్ళినా. ఈ చిన్న కవర్ లో ఎగ్జాక్ట్ గా 4 ఉన్నాయి, 330 ఫీల్స్ ఇవి. అంటే దగ్గర వచ్చేసి మన ఇండియన్ రూపీస్ లో 100 రూపాయలు అనమాట. 4 గడ్డలు వచ్చేసి 100 రూపాయలు. భయంకరమైన రేట్లు అయితే ఉన్నాయి ఈ తెల్లగడ్డలు. ఇంకా మా కోవిడ్ ముస్లాం కావాల్సిన ఈ వైట్ ఆనియన్ తీసుకుని వెళ్ళి బిల్ అయితే వేపించేస్తున్నా. ఇంకా బిల్లు చూసుకుంటే 770 ఫీల్స్ అయితే పడ్డది. మొత్తం నేనే ఇచ్చిన అనమాట. దినార్ ఇచ్చింటే కొంచెం చేంజ్ అయితే ఇచ్చిండు. ఈ డబ్బులు వచ్చేసి నా డబ్బులు అనమాట. మళ్ళీ మా కోవిడ్ ముస్లాం దగ్గరికి వెళ్ళి నేనే రాబట్టుకోవాలి. అమ్మ మళ్ళీ ఎప్పుడు ఇస్తుందో ఏమో అని చెప్పి నేనైతే ఒక ఫోటో తీసుకొని పెట్టుకుంటా. ఇది నేనైతే ఇప్పటికీ చాలా సార్లు అయితే కొనుక్కొని వచ్చిన మా కోవిడ్ ఇంట్లోకి ఇలా దినార్ అనేసి. మా కోవిడ్ ముస్లాం ఏమో ఇవ్వదు, మర్చిపోతుంది, నేనేమో మళ్ళీ అడగలేను. అందుకనే ఫోటో తీసుకొని పెట్టుకుంటా. మా కోవిడ్ ముస్లాం ఎప్పుడైనా బయటకు వస్తే మా కోవిడ్ ముస్లాం అని చెప్పి మా కోవిడ్ ముస్లాం దగ్గర డబ్బులు అయితే తీసేసుకుంటా. మా కోవిడ్ ముస్లాం నాకు స్టార్టింగ్ లో చెప్పిండు, ఒకవేళ మామ ఇవ్వకుండా మర్చిపోతే కనుక నన్ను నేను ఇస్తా అని చెప్పినాడు. అందుకనే నా సేఫ్టీకి నేను బిల్లుగా ఫోటో తీసుకొని అయితే పెట్టుకుంటా. ఇలా కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది డ్రైవర్లకి డబ్బులు అయితే ఇవ్వరన్నమాట, వెళ్ళిపోయి తీసుకొని రాపని చెప్తారు. ఇలాంటి విషయాలలో ముఖ్యంగా మనమే జాగ్రత్తగా అయితే ఉండాలి.